డాక్టర్ కేఏ పాల్ గారి గురించి కొన్ని అనోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం రండి. వీరు 2004లో మోస్ట్ సర్చ్డ్ పర్సన్ గా నిలిచారు. ఇప్పుడు అంటే అతన్ని చూసి మనం నవ్వుతున్నాం, కానీ అప్పట్లో ఆయన అపాయింట్మెంట్ దొరకాలి అంటే చాలా కష్టమయ్యేది. అలా చాలా కాలం పాటు అమెరికాలోనే స్పీచెస్ ఇస్తూ ఉన్నారు. అమెరికాలోని వైట్ హౌస్ లోనికి కూడా ఆయనకి ఎంట్రీ ఉండేది. అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే ఎవరికి లేని విధంగా పాల్ గారికి బోయింగ్ విమానం కూడా ఉండేది. ఏ మీటింగ్స్ ఉన్నా వారు అందులోనే ప్రయాణం చేసేవారు. ఆ ప్లేన్ పేరే గ్లోబల్ పీస్ అంబాసిడర్. మీరు చెప్తే నమ్మరు, కానీ పాల్ గారు 7 times నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయ్యారు. ఆ టైంలో ఆయనే హైయెస్ట్ పేడ్ స్పీకర్. 2001లో ఆయన అమెరికాలో స్పీచ్ ఇస్తే ఆయనకు వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? అక్షరాల 40 కోట్లు. మరియు ఆయన ఒక్క రూపాయి కూడా తను ఉంచుకోకుండా విడోస్ కి మరియు అర్బాన్స్ కి ఇచ్చేశారు. ఈయన ఎదుగుదల చూసి తన తోటి పాస్టర్స్ కి నచ్చేది కాదు. ఎప్పుడో ఒకసారి తనని తొక్కేద్దామని చూసేవారు. పాల్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ.